హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, ఈరోజు పెసరట్టు చేసుకుందాం. దీనికి ఫర్మెంటేషన్ ఏమి అక్కర్లేదు, అప్పటికప్పుడే రుబ్బి వేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పెసరట్లు ఎలా వేస్తానో చూద్దాం. ఈ పెసరట్లు వేయటానికి పెసర్లు కావాలండి. పెసర్లు నైట్ నానబెట్టుకోవాలి. దాంతోపాటు కొన్ని బియ్యం కూడా నానబెట్టుకోవాలి. బియ్యం వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. కొన్ని వేసుకోవాలి బియ్యం. ఇదిగోండి, అది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర వేసాను. మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. ఇంకా చాలా హై ప్రోటీన్ దోశ అండి ఇది. ఎందుకంటే మెత్తగా రుబ్బుకోవాలండి, ఇలా రుబ్బుకోవాలి. కన్సిస్టెన్సీ మన దోశ పిండి లాగానే ఉండాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కోసం నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనిలోనే కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి, ఇంకా పుట్నాలు, ఇంకా కొబ్బరికాడ వేసానండి. అక్కడ మిక్స్ అయింది. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీకి తాలింపించుకుందామండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి తాలింపు ఇచ్చాను. మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశలు వేసుకునే ముందు కొంచెం ప్యాన్ బాగా వేడి చేయాలండి. ఫస్ట్ దోశ ఎప్పుడైనా రాదు కదా. దోశ రాకపోతే ఆనియన్తో గ్రీస్ చేసుకోవాలి ప్యాన్ని. ఎందుకంటే ఇలా ఆనియన్తో గ్రీస్ చేసుకుని తర్వాత దోశ వేసుకోవాలండి. అప్పుడు అంటుకోకుండా వస్తుందండి దోశ. ఇప్పుడు మీకు క్రిస్పీగా కావాలా లేకుంటే మెత్తగా కావాలా దాన్ని బట్టి వేసుకోవచ్చండి దోశలు. క్రిస్పీగా కావాలనుకుంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి దోశని. ఇంకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుందండి దోశ. కొంతమందికి క్రిస్పీ ఇష్టము, కొంతమందికి ఏమో మెత్తగా ఇష్టము. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇదిగోని దోశలు రెడీ అయిపోయినాయండి. వేడి వేడి పెసరట్టు విత్ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. హై ప్రోటీన్ దోశ పిల్లలకి పెట్టాలండి దోశలు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సింపుల్గా ఎప్పుడైనా దోశ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.